వీడియోలో మనం హ్యాడ్ టు అంటే ఫాస్ట్ కంపల్షన్ హ్యాడ్ టును ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో ఒక పనిని చేయవలసిన అవసరం రాలేదు అని చెప్పుటకు హ్యాడ్ టును ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్‌గా చెబుతూ ఉంటామన్నట. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ డిడ్ంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయంటే ఐ, వి, యు, దే సబ్జెక్టు ప్రొనౌన్స్గా వస్తాయి. ప్లస్ డిడ్ ప్లస్ నాట్ డింట్ వస్తుంది. ఇది ఈ డింట్ అనేది హెల్పింగ్ వెర్బ్, తెలుగులో సహాయక క్రియ. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్, ఇది కూడా సహాయక క్రియ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఐ, వి, యు, దేలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డింట్, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయన్నమాట. ప్లస్ వెర్బ్ వన్ అంటే దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే అగ్రీ అంగీకరించు, బేర్ ధరించు, కట్ కోయుట, డిగ్ త్రవ్వుట, ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ డింట్ హ్యావ్ టు లెర్న్, నాకు నేర్చుకోవలసిన అవసరం రాలేదు. వీ డింట్ హ్యావ్ టు లవ్, మేము లేదా మనము ప్రేమించవలసిన అవసరం రాలేదు. దే డింట్ హ్యావ్ టు వర్క్, దే డింట్ హ్యావ్ టు డూ వర్క్, వాళ్ళు పని చేయవలసిన అవసరం రాలేదు అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ను ఎలా రాయాలి, ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.